1945 ప్రపంచం మొత్తం రక్తం, భయం, మరణాలతో కాలిపోతుండగా అందరూ అనుకున్నారు ఈ నరకం ఇక ముగిసిపోయింది. హిట్లర్ చనిపోయాడు, నాజీ జర్మనీ కూలిపోయింది. కానీ విజయానికి వెనుక ఇంకో భయం నిశ్శబ్దంగా ప్రారంభమైంది. సోవియట్ సైన్యం ఈస్టర్న్ యూరప్ ను తమ నియంత్రణలోకి తీసుకున్న తర్వాత నాజీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారనే అనుమానంతో వేలాది మంది ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. ఇదే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, బుచెన్వాల్డ్ మిలిటరీ క్యాంప్. ఇది ఈస్టర్న్ జర్మనీ తురింగన్ స్టేట్ వెయిమర్ సిటీలో ఉంది. జర్మనీలో ఉన్న ఈ క్యాంప్ మొదట నాజీలు నిర్మించారు. వేలాది మంది అక్కడ టార్చర్ అనుభవించారు. చాలా మంది అక్కడే చనిపోయారు కూడా. 1945 యుద్ధం ముగిసింది. హిట్లర్ చనిపోయిన తర్వాత రష్యన్, సోవియట్ యూనియన్, నాజీ గవర్నమెంట్ కి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఒకే రూమ్ లో బంధించి అందులో అమోనియం గ్యాస్ అయితే వదిలి చిత్రహింసలకు గురి చేశారు. ఆకలి, చలి, భయం అదే వారి జీవితంగా మారిపోయింది. గట్టిగా కూర్చుంటే 50 నుండి 60 మంది పట్టే ఒక గదిలో 400-500 మందిని ఒకే రూమ్ లో బంధించి పాయిజన్ గ్యాస్ ని వదిలి చంపేశారు. అందరినీ ఒకటే చోట సమాధి చేశారు. వారి సమాధుల మీద డేట్స్ మాత్రం 1947 వరకే ఉంటుంది. రికార్డ్స్ ప్రకారం అక్కడ రాత్రులు కొన్నిసార్లు ఆర్తనాదాలు వినిపిస్తాయని అక్కడి మాట. ఇదే బుచెన్వాల్డ్. ఇది కేవలం ఒక క్యాంప్ కాదు, మనుషుల క్రూరత్వానికి మిగిలిపోయిన ఒక డార్క్ గుర్తు. నాజీ గవర్నమెంట్ లో యూజ్ చేసిన ప్రతి వస్తువు కూడా మ్యూజియం లో అయితే ఉంది. తినే తిండి కోల్చి మరీ ఇవ్వడానికి వాడిన తక్కెడ నుంచి శవాలను మోసుకెళ్లడానికి వాడిన బండి వరకు ప్రతి వస్తువు కూడా ఈ మ్యూజియం లో అయితే ఉన్నాయి. పార్ట్ 2 లో ఇవన్నీ చూసేద్దాం. అంతవరకు సెలవు.